అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకి హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్. ఈరోజు మన స్టార్ మామ్ బ్లాగ్స్లోనండి ఒక హానెస్ట్ రివ్యూ ఒక ప్రోడక్ట్ గురించి ఇద్దామనుకుంటున్నా. అది ఏంటి అంటే సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఏ స్కిన్ వాళ్ళకైనా చక్కగా ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ అండి. అది నేను 6 నెలలుగా వాడి నా స్కిన్ చక్కగా తయారయింది. సో అందుకోసమని హానెస్ట్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. మెయిన్ సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఏంటి అంటే కాను సెటాఫిల్ డిఐఎం మాయిశ్చరైజ్ అండి. సో ఈ మాయిశ్చరైజ్ గురించి మీతోటి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే హానెస్ట్గా దీని మీద ఒక రివ్యూ చేసి మీకు నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళకు చెప్దామనేసి. యాక్చువల్గా నేను చెప్పాను మీతోటి, నాకు పిగ్మెంటేషను 7 ఏళ్ళ పిగ్మెంటేషను. మంచి డాక్టర్ను కన్సల్ట్ అయ్యి ఆ డాక్టర్ ఇచ్చిన ఈ సన్ స్క్రీను, మాయిశ్చరైజు, సన్ స్క్రీను, అలాగే కొన్ని మెడిసిన్స్, కొన్ని ఆయింట్మెంట్స్ వలన నాకు 6 monthsలో దగ్గర 70 to 80% క్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే స్వెట్టింగ్ పట్టింది అనుకోండి, ప్రతి ఒక్కరికి అది కామన్. స్వెట్టింగ్ పట్టితే కొద్దిగా ఎవరైనా ఎంత ఫెయిర్గా ఉన్న వాళ్ళకైనా కొద్దిగా ప్రాబ్లం వస్తుందంటే ఎండ వల్ల, స్వెట్టింగ్ వల్ల. కానీ అదేమీ లేకపోతే న్యాచురల్గా చాలా బాగుంటుంది. ఇక నేను ఒకప్పుడు వీడియోస్ చెయ్యాలి అంటే మేకప్ వేసుకునేదాన్ని, ఫౌండేషన్ క్రీము అలాగే మన కాంపాక్ట్ పౌడర్ వేసుకునేదాన్ని. ఇప్పుడు వీడియోస్ చేసేటప్పుడు మాయిశ్చరైజ్, సన్ స్క్రీన్ గురించి కూడా ఇంకొక వీడియో చేస్తాను. అది కూడా నాకు బాగా యూజ్ అయింది. ఆ తర్వాత బేబీ పౌడరు, అంటే నాకు కాంటాక్ట్ డెర్మటైటిస్ ఉంది. సో స్మెల్ వచ్చేవి ఏమన్నా పడితే మళ్ళీ పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుందని డాక్టర్ గారు పౌడర్ వద్దన్నారు. కానీ పౌడర్ లేకపోతే నాకు కొద్దిగా ఆయిలీగా ఉంటుందనేసి నేను ఈ బేబీ పౌడర్ అనేది ఒకటి తెప్పించుకొని బేబీ పౌడర్ యూజ్ చేస్తూ ఉన్నాను. సో నేను ఇంకా లిప్స్టిక్ మాత్రం పెడతాను. ఇక ఎలాంటి మేకప్ వాడట్లేదు. అందువలన ఈ సెటాఫిల్ మాయిశ్చరైజ్ గురించి మీతోటి కొద్దిగా అంటే ఇది ఎలా పనిచేసింది నాకు అన్నది చెప్తామనేసి ఈ వీడియో చేస్తాను. నిజంగా హానెస్ట్ రివ్యూ అనేది చెప్పాలండి. చూసారు కదా, ఇన్ని చూసిన తర్వాత అయినా నేను ఎంత దీని మీద ఆధారపడ్డాను, దీనిని ఎంత నమ్ముతున్నాను, ఎంత ప్రేమిస్తున్నాను ఈ మాయిశ్చరైజ్ను అనేసి మీకు తెలుస్తుంది. చూడండి, ఇంకా చాలా పడేసాను డబ్బాలు, మిగిలిన డబ్బాలు పడేసాను. కాకపోతే నేను మీకోసము ప్రూఫ్ చూపించాలి కోసం అనేసి పెట్టాను. ఇంకా ఇవి ఉన్నాయి, ఇది వాడినేది. సో ఇది ఏంటి అంటేనండి, ఈ సెటాఫిల్ డిఐఎం డైలీ అడ్వాన్స్డ్ అల్ట్రా హైడ్రేటింగ్ లోషన్ కంటిన్యూయస్లీ డ్రై సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు ఈ పిగ్మెంటేషన్ టైంలో స్కిన్ అంతా డ్రై అయిపోయి, ఎప్పుడు చూడు డ్రై అయ్యి స్కిన్ ఇలాగా, ఇక్కడైతే ఇంకా నెక్ పార్ట్ ముసలి వాళ్ళకు అంటే మరీ 108 ఏజ్ వాళ్ళకి, ముసలి వాళ్ళకి స్కిన్ అంతా ఇలా అయిపోయి ఉంటుంది చూసారా, అలాగుండి అక్కడక్కడ ప్యాచెస్ లాగా స్కిన్ అంతా ఎగ్జిమా టైప్లో ఉండేది. సో ఆ ఎగ్జిమా ఉన్న వాళ్ళకు, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు ఈ మాయిశ్చరైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ మనకు 48 hours ఇది పనిచేస్తుంది అన్నారు. కానీ మనకు 1 time అప్లై చేసుకుంటే 8 to 10 hours ఇక మళ్ళీ అప్లై చేసుకోని అవసరం లేదు. ఎందుకంటే కొద్దిగా ఆయిలీగా కూడా ఉంటుంది. ఇది ఎక్కువగా ఉన్న ఆయిల్ కూడా తీసేస్తుంది. దీంట్లోనండి మనకు షియా బటర్ ఉంటుంది, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి, విటమిన్ B3 అలాగే ప్రో విటమిన్స్ B5 కూడా ఉంటుంది. ఈ విటమిన్ B3 అనేది మన స్కిన్కు చాలా నరిష్గా పనిచేస్తుంది. సో ఈ మాయిశ్చరైజ్ మనకు ఈ డ్రై స్కిన్ను తగ్గించేసి స్కిన్ స్మూత్గా చేసేసి, ఏమన్నా మనకు బ్లాక్ స్పాట్స్ అలాంటివి ఉన్నా కూడా తీసేసి, ఎగ్జిమా ఉన్నా కూడానండి మన స్కిన్ బాగా స్మూత్ అయిపోతుంది. ఇది వాడంగా ఇది మనకు విత్ ఇన్ 1 weekలోనే రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగా తెలుస్తుంది. కాకపోతే
ఇది మాయిశ్చరైజర్ కొద్దిగా రేట్ ఎక్కువ. నేను దాదాపు ఒక 5 months షాప్లోనే కొనేదాన్ని. అప్పుడు మనకు అమెజాన్లో ఈ డిఐఎం సెటాఫిల్ డిఐఎం అనేది అమెజాన్లో దొరకలేదు. దొరికినా కూడా తక్కువ క్వాంటిటీ దొరికేదనమాట. సో 50 grams అలా దొరికేది. నాకు 100 grams తెప్పించుకుంటే దగ్గర దగ్గర నెలన్నర వస్తుంది. 50 grams ఎందుకులే అనేసి నేను ఇంకా బయటే కొనేదాన్ని. బయట మాత్రం కొద్దిగా రేట్ అనేది ఎక్కువ ఉన్నది. అమెజాన్లో మనకు దగ్గర దగ్గర కొద్దిగా రేట్ అనేది తక్కువగా వస్తుంది. సో నేను అందుకనేసి ఇది సగం ఉండగానే బుక్ చేసేసుకుంటూ ఉంటాను అమెజాన్లో. ఇది ఈ షియా బటర్ కూడానండి మన ఫేస్కు చాలా మనకు కావాల్సిన నరిష్మెంట్ అంతా దీంట్లో ఉంటుందన్నమాట. షియా బటర్లో చాలా నరిష్ చేస్తుంది మన ఫేస్ను. సో ఈ సెటాఫిల్ డైలీ అడ్వాన్స్డ్ అల్ట్రా హైడ్రేటింగ్ లోషన్ అనేది మెయిన్గా సెన్సిటివ్ డ్రై స్కిన్ వాళ్ళు కానీ వాడారనుకోండి, చాలా స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది అనమాట. చాలా స్మూత్గా అవుతుంది. ఇక ఒకసారి పెట్టేసుకున్నాము అంటే కానా స్కిన్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకోవటానికి ఒక 2 to 3 minutes పడుతుంది. ఆ తర్వాత మనము సన్ స్క్రీన్ పెట్టేసుకొని ఇంకా మీరు కావాలి అంటే ఫౌండేషను లేదు మేకప్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను అలాగ మేకప్ మా హస్బెండ్ వాలంటరీ రిటైర్మెంట్ అప్పుడు విఆర్ఎస్ ది రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగినప్పుడు మేకప్ వేసాను. మా కోడలు వేసింది. ఈ మాయిశ్చరైజర్ జస్ట్ ఫౌండేషన్ క్రీమ్ వేసి చేసింది. చాలా బాగా వచ్చింది. అంటే స్కిన్ అనేది ఏమీ అవ్వలేదు. ఇది మనం డైలీ అప్లై చేసుకోవటం వల్లనండి, చెప్తున్నాను కదా, ఎక్కడైనా రఫ్గా కూడా ఉందనుకోండి స్కిన్ అంతా స్మూత్ అవుతుంది. ఇది కావాలంటే మనం హ్యాండ్స్కి కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి చెప్తున్నాను, నాకు హ్యాండ్స్కి ఇక్కడ ఇలాగ ప్యాచ్ వర్క్ లాగా సన్ డ్యామేజ్ అయిపోయి ప్యాచ్ వర్క్ లాగా ఉండేదన్నమాట. హ్యాండ్స్కి కూడా నాకు పిగ్మెంటేషన్ వచ్చినదండి ఈ సన్ డ్యామేజ్ వలన. సో అది కూడా బాగా క్లియర్ అయిపోయింది. ఇక్కడంతా ఏంటి లేదు, ఇది అప్లై చేస్తానా అది తీసి మళ్ళీ ఇక్కడ ఇలాగ చేతులకు పెట్టేసుకుంటాను. సో ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ స్కిన్ ప్రాబ్లము అంటే డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ తోటి, మచ్చలతోటి, సన్ డ్యామేజెస్ తోటి బాధపడుతూ ఉంటే కాన మార్నింగ్ స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజ్ అప్లై చేసుకొని 2 minutes తర్వాత మీకు ఏ సన్ స్క్రీన్ పడుతుందో ఆ సన్ స్క్రీన్ అప్లై చేసేసుకొని ఆ తర్వాత మీరు మేకప్ వేసుకుంటారో లేదో మామూలు పౌడర్ వేసుకుంటారో అది మీ ఇష్టం. కానీ హానెస్ట్ రివ్యూ అని చెప్పాను కదండి, సెటాఫిల్ అనేది చాలా 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 బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా మన డ్రై స్కిన్ వాళ్ళకు, అలాగే పిగ్మెంటేషన్ ఉన్న స్కిన్కు. పిగ్మెంటేషన్ అనేది కూడా ఎందుకు వస్తుంది అంటే కన్నా కొద్దిగా కాంటాక్ట్ డెర్మటైటిస్ వలన, అలాగే మనకు ఎండకు ఎక్కువ వెళ్ళినప్పుడు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, హార్మోన్స్ దెబ్బతిన్నప్పుడు, హార్మోన్స్ ప్రాబ్లం వలన ఇలాగ చాలా ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయి. సో డాక్టర్లు మనకు చెబుతారు ఎందువల్ల ఏంటి మెడిసిన్స్, ఈ అంటే ఓవర్ బ్లీడింగ్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ వలన కూడా డాక్టర్లు మనకు చెప్తారు. సో దానివల్ల పిగ్మెంటేషన్ వస్తుంది అని చెప్తారు డాక్టర్స్. కానీ ఈ స్మూత్ రావాలి అంటే మాత్రం ఇది నాకైతే చాలా చాలా బాగా పనిచేసింది. అందుకోసమే ఎప్పుడు స్టాక్ ఉంచుకుంటా నేను ఈ సెటాఫిల్ డిఐఎం మాయిశ్చరైజ్ అన్నది. ఎందుకంటే ఒక్కొక్కసారి దొరక్కపోవచ్చు. మళ్ళీ మాకు దొరకాలి అంటే మేము సిటీ కన్నా వెళ్ళాలి, గాజువా కన్నా వెళ్ళాలి, ఇవన్నీ కష్టాలు ఎందుకని ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను. 1 month నుంచి ఈ సెటాఫిల్ మాయిశ్చరైజ్ అనేది అమెజాన్లోనే తెప్పించుకుంటున్నా. అంతకుముందు అంతా బయట కొనేదాన్ని మెడికల్ షాప్లో. కొద్దిగా రేటు అమెజాన్కు ఈ మెడికల్ షాప్కు రేట్ అనేది వేరియేషన్ ఉంది. అక్కడ కొద్దిగా ఎక్కువ ఉంది, ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంది. సో మనకి ఇంకోటి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ తోటి కూడా వచ్చేస్తుంది అమెజాన్ నుంచి, ఇంటి దగ్గరికే వచ్చేస్తుంది. ఇంత హెల్దీగా మనకు యూజ్ అయ్యే ఈ సెటాఫిల్ మాయిశ్చరైజ్ను మీరు కూడా అంటే డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు ఒక్కసారి యూజ్ చేసి చూడండి. విత్-ఇన్ 1 weekలో మీకు రిజల్ట్ వస్తుంది. ఎక్కడైనా మచ్చలు ఉన్నా కూడా మచ్చలు తగ్గుతాయి. మెయిన్ అండి మన స్కిన్ డ్రై అవ్వకుండా, ఇరిటేషన్ రాకుండా,
నరిష్గా ఉండటానికి, స్కిన్కు కావలసిన పోషకాలు అందటానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి, చూశారు కదా. నేను నా ఈ ఎగ్జిమా అలాగే డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ నుంచి నా ప్రాబ్లమ్ను ఏ మాయిశ్చరైజ్ తోటి తగ్గించుకున్నానో మీతోటి చూపిస్తున్నాను. నచ్చితే లైక్, వీలైతే షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.